ఈ రోజు అయితే నేను ఇంకా లైఫ్ లో ఇండియాకి రాలేనేమో అనుకున్నా. అసలు ఈ రోజు ఏం జరిగిందిరా అంటే కువైట్ లో మా బాబా నా పాస్పోర్ట్ అయితే పోగొట్టిండు. ఇది నాకు ఎలా తెలిసిందిరా అంటే ఒక అన్న నన్ను ఇన్స్టాగ్రామ్ లో కాంటాక్ట్ అయినాడు. నేను అప్పటికి కూడా నమ్మలే, నా పాస్పోర్ట్ నీకెందుకు దొరుకుతుంది సమయం, నా పాస్పోర్ట్ మా బాబా దగ్గర ఉంటది అనుకున్నా. కానీ అన్న నేనైతే ఫోటోస్ పెట్టి చూద్దాం ఎవరు అని అన్న. ఆ అన్న అయితే నా పాస్పోర్ట్ ఫోటోస్, నా వీసా ఫోటోస్ అన్ని పెట్టిండు నాకు వాట్సాప్ లో. ఆ తర్వాత మా బాబా కాల్ చేసి ఇట్లా అడిగితే మా బాబా అవునా నాకు తెలియదు ఎటపోయినాయి అంటున్నాడు. తర్వాత నేను మా బాబా క్లారిటీ చెప్పిన ఇట్లా నన్ను ఇన్స్టాగ్రామ్ లో కాంటాక్ట్ అయినాడు ఒక అన్న, అన్నకు దొరికినాయి అంట ఇట్లా అని చెప్పి. మా బాబా అండి పోయి తెచ్చుకోపో అని చెప్పి నన్ను మా ఫ్రెండ్ అయితే పంపించిండు. నాకైతే కోవిడ్ వాళ్ళు ఇంత నెగ్లిజెన్స్ ఉంటారనేసి నాకైతే ఈ రోజు తెలిసింది. దీని అమ్మ ఎంత సింపుల్ గా చెప్తానని పోయి తెచ్చుకోపోని. మా బాబా అయితే సింపుల్ గా నవ్వుతూ చెప్తున్నాడు పోయి తెచ్చుకోపోని. నాకైతే ఫుల్ కోపం వస్తుంది కానీ ఏమనలేము మనము. చూడండి ఒకవేళ పాస్పోర్ట్ పోయింది కనుక నా లైఫ్ ఇక్కడ స్పాయిల్ అయిపోయింది. ఎలా అంటే అలా ఇండియాకి రావాలంటే కనుక పక్క పాస్పోర్ట్ అయితే కావాలి, కానీ దానికి అయితే డూప్లికేట్ చేస్తారనమాట. ఇక్కడ వైట్ పాస్పోర్ట్ అని చేపించి మనం అయితే ఇండియాకి అయితే పంపిస్తారు, కానీ మనం ఇండియాలో చేపించుకొని మళ్ళీ అంత పెద్ద రచరచ అయితే జరుగుతుంది. ఇంకా అదలో బదలో పరిగెత్తుకుంటూ వచ్చి పాస్పోర్ట్ అయితే కలెక్ట్ చేసుకున్న అన్న దగ్గర నుంచి. అది మన తెలుగు వాళ్ళకి దొరికింది కాబట్టి మన చేతిలోకి అయితే వచ్చింది. ఇంకా వేరే వాళ్ళకి దొరికింది కనుక నా పాస్పోర్ట్ ఇంకా అంతే. ఈ అన్న ఎట్నో మన వీడియోస్ ముందు చూసినాడంట, అందువల్లనే నేను కాంటాక్ట్ అయినాడు. ఈ అన్న ఫస్ట్ నీ పాస్పోర్ట్ దొరికిందని కామెంట్ చేయగానే నేను ఏమని పెట్టినా అంటే నాకు ఉన్నీలే నీకైనా పెట్టుకొని చెప్పిన. ఎందుకంటే నా పాస్పోర్ట్ ఈయన దగ్గరికి ఎందుకు వెళ్తుంది నా డౌట్. నా పాస్పోర్ట్ వచ్చి మా బాబా దగ్గర ఉంటుంది కదా, నా దగ్గర ఉంటే నేను పోగొట్టుకొని అనేసి నా డౌట్ అనమాట. అందుకనే ఇలా అయితే అన్నతో ఏదైతే మన పాస్పోర్ట్ మనకు దొరికింది అనేసి తర్వాత అన్నకు 10 దినాలు డబ్బులు ఇస్తుంటే వద్దు అని అంటున్నాడు. కానీ ఎలాగోలా అన్న చేతిలో పెట్టేసినా అన్న తర్వాత మళ్ళీ మా కూల్ డ్రింక్స్ తీపిస్తున్నాడు. తర్వాత ఆ బిల్లు నేను పేస్తానని అన్న వద్దు అంటున్నాడు. నిన్ను నేను మీట్ అయినా అది ఒక చిన్న ట్రీట్ అనుకో అంటున్నాడు అన్న. ఏదైతే గైస్ మన పాస్పోర్ట్ అయితే దొరికింది. లాస్ట్ అయితే నాకు చుక్కలు ఓపెన్ అనమాట ఒక 2 గంటలు. నా పాస్పోర్ట్ ఎలా పోయింది, నాకు ఎలా దొరికింది, ఇది అంతా మొత్తం ఒక ఫుల్ వీడియో అయితే చేసిన యూట్యూబ్ లో చూసేయండి.